హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతం రోజు ప్రిపరేషన్స్ ఏంటేం చేసుకున్నాను, ఏమేమి చేశాను అని చెప్పి తీశాననమాట. అంటే బిఫోర్ వరలక్ష్మి వ్రతం అనుకోవచ్చు. సో, మార్నింగే 3:30కే లేచేసాననమాట. ఇంకా ఎందుకంటే చాలా వర్క్స్ ఉన్నాయి. నేను ముందు రోజు ఏమీ చేసుకోలేదు. ఇంకా ఆ రోజు చేసుకుందామని. ఎందుకో ఈ సంవత్సరం మాత్రం చాలా పీస్‌ఫుల్‌గా, స్లోగా చేసుకుందాం అన్న ఫీలింగ్‌తోని ఇంకా ముందు రోజు ఏం ప్రిపరేషన్స్ చేసుకోవట్లేదు. సో, ఇంకా ఆ రోజే మార్నింగే లేచి ఇంకా ముందు తుడిచేసి తర్వాత మాపింగ్ స్టార్ట్ చేశాను. ఇంకా కిందన కూడా ముగ్గులు పెట్టాను. అవి కూడా ఇందులో రికార్డ్ చేసి పెట్టాననమాట. సో, ముందు మాపింగ్ అన్నీ చేసేసిన తర్వాత ఇంకా ఫ్యాన్ వేసేసి నేను కిందకి వెళ్ళిపోయాను. అంటే బాబు పడుకొనే ఉన్నాడు. వాడు లెగిస్తే ఇంకా వాళ్ళ పనులే కదా చేయాలి మనం. సో, అందుకే ముందు ఇంకా వాడు లేవకుండా అసలు సౌండ్సే రాకుండా చాలా స్లోగా చేసుకుంటున్నాను అన్ని వర్క్స్‌ని. సో, ఇంకా మాపింగ్ చేసేసిన తర్వాత ఇంకా బయట కూడా కడిగేసాను. బయట మాప్ చేయలేదు. కడిగేసి ఇంకా కిందన మెట్ల నుంచి అన్నీ కడిగేసి మోటరేసి పైప్‌తో కొట్టేసాననమాట. ఇంకా అలా అయితే కొంచెం ఈజీగా, ఫాస్ట్‌గా అవుతుంది అని చెప్పి. సో, ఇంకా నేను ఏమేం పనులు చేసుకున్నానో ఇందులో అయితే మీరు చూడొచ్చు. సో, ముందైతే ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం ముందు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబింగ్. సో, ఇంకా చెప్పాను కదా! కింద మామూలు మోటర్ వేసేసి పైప్‌తో కొట్టేసాను అని చెప్పి. సో, ఇంకా ఇలాంటి స్పెషల్ డేస్‌లో ఇంకా స్పెషల్‌గా ముగ్గు పెట్టాలి అని మనం అనుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఏం పెడతామో మనకు కూడా తెలీదనమాట. సో, నాకు కూడా అలాగే అయిపోయింది. చాలా బాగా పెడదాము ఈరోజు కొంచెం అని అనిపించింది. కాకపోతే అక్కడికి వెళ్ళేసరికి అసలు ఏ ముగ్గులు కూడా గుర్తు రాలేదు నాకైతే. అస్సలు ఏదో నార్మల్‌గా చిన్న ముగ్గే పెట్టేశాను. కాకపోతే ముగ్గు మాత్రం బానే వచ్చింది. సో, నేను ముగ్గు కూడా యాడ్ చేశాను. చూడండి ఎలా ఉందో కమెంట్‌లో చెప్పండి. బావుందా? బాలేదా? అని చెప్పి. సో, ఇంకా మీరు ఎలా జరుపుకుంటున్నారో, మీ ప్రిపరేషన్స్ ఎలా జరిగాయో కూడా కమెంట్‌లో నాకు మెన్షన్ చేయండి. చాలా విషయాలు మీతో షేర్ చేసుకుందాము అని అనిపిస్తదండి. కాకపోతే ఎవరు మన ఛానల్‌ని సపోర్ట్ చేయట్లేదు అన్న బాధ తప్ప ఇంకా ఏమీ కాదు అనమాట. సో, అట్‌లీస్ట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొంచెమైనా సరే సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. అన్ని రోజులు మనమే కాదు, అన్ని క్షణాలు మనమే కాదు అని అనిపించే క్షణాలు కూడా చాలా ఉంటాయి. కాకపోతే మనం దాన్ని ఆ మూమెంట్‌ని ఎంత ధైర్యంతో ఎదుర్కొంటున్నాం అన్న దాంట్లోనే మనం ఎంత స్ట్రాంగో మనకు తెలుస్తుందనమాట. సో, నా లైఫ్‌లో కూడా అలాంటివి చాలా జరిగాయి. చాలా సార్లు చాలా ఫేస్ చేశాను. కాకపోతే ఆ టైంలో నాకెవరు తోడుగా లేరు కూడా. కానీ ఎలా దాన్ని దాటుకొనొచ్చాను అని చెప్పి ఒక్కొక్కసారి ఆలోచిస్తే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంటది. సో, నేను చెప్పేదేంటంటే మన టైం బాలేనప్పుడు అనుకున్న వాళ్ళు కూడా మన దగ్గర ఉండరనమాట. కాకపోతే నువ్వు ఆ టైంలోనే ఇంకా చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. నీకు నువ్వు తప్ప ఎవరు కూడా సపోర్ట్ చేయరు, సపోర్ట్‌గా ఉండరు అని చెప్పి నీకు నువ్వే ధైర్యంగా ఉండి, నువ్వే ఆ సిచ్యువేషన్ నుండి బయటపడాలి అనమాట. సో, ఇంకా టాపిక్‌లో వదిలేసి ఇంక మనం మన నార్మల్ లైకొచ్చేస్తే చెప్పాను కదండీ! ముగ్గు ఏదో వేసేద్దామని అనుకున్నాను. కాకపోతే ఏమీ గుర్తు రాలేదు. సో, నార్మల్‌గా క్యాజువల్‌దే ఏసేసాననమాట. సో, నార్మల్ గచ్చు మీద అయితే నేను కమలం ముగ్గేసుకున్నాను. ఇక్కడ పద్మం వచ్చేలాగా ఏసుకుంటున్నాననమాట. పద్మం అంటే నార్మల్‌గా కాకుండా కొంచెం వెరైటీగా ఏసుకుంటున్నాను. సో, మీకెలా అనిపిచ్చిందో మాత్రం కమెంట్‌లో మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కాకపోతే ముందు చెప్పిన మాటలన్నీ ఎందుకో నాకు చెప్పాలి అనిపిచ్చింది. సందర్భం కాదు. కాకపోతే ఎందుకో షేర్ చేసుకోవాలనిపిచ్చింది. సో, ఎవరు తప్పుగా అనుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. సో, ఇంకా చెప్పాలి అంటే మీరు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటున్నారు? ముందు రోజు ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకున్నారు అనేది నాతో షేర్ చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. అలా షేర్ చేసుకునే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారైతే అని నేను అనుకుంటున్నాను. సో, ముందైతే ముగ్గు చూసేయండి ఎలా ఉందో. నేను దగ్గరగా పెట్టాను అనుకున్నాను. కాకపోతే అది దూరంగా ఉందనమాట. సో, నేను దగ్గరగా కూడా చూపిస్తాను. సో, ముగ్గు ఎలా ఉందో కమెంట్‌లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చెప్పకపోవడం వల్లే నేను ఇంకా ముగ్గు చేసిన వీడియోస్ ఏమీ అప్‌లోడ్ చేయట్లేదు. కాకపోతే నేను అంత ఆర్టిస్ట్ అని చెప్పుకోను. కాకపోతే పర్వాలేదు ముగ్గులు బానే వేస్తాననమాట. సో, ఎలా ఉన్నాయో కమెంట్‌లో మెన్షన్ చేయడం మాత్రం అస్సలంటే అస్సలు మర్చిపోవద్దు. ఏంటి ఇన్ని సార్లు చెప్తుంది పిచ్చిదానిలాగా అని కూడా అనుకోవద్దు. సో, చూసేయండి మన ముగ్గులు ఎలా ఉన్నాయో వరలక్ష్మీదేవి వ్రతం రోజు అయితే.
సో, ఇంకా చెప్పాను కదా! మెట్ల మీద కూడా జస్ట్ నార్మల్‌గా పెట్టేసుకున్నాను అని. ఎందుకంటే, ఇలాంటి టైంలో అన్నిటి దగ్గర ముగ్గులు వేయాలనిపిస్తది. కాకపోతే నేను నార్మల్ టైమ్స్‌లో కూడా వేస్తాను. కాకపోతే మీకెప్పుడు చూపించలేదు. సో, ఇంకా ఇక్కడ బయట క్లీనింగ్స్ అయిపోయిన వెంటనే నేను ఇంట్లో క్లీనింగ్స్ కూడా స్టార్ట్ చేశాను. స్టవ్ అది నైటే క్లీన్ చేసేసుకున్నాను. సో, ఇప్పుడు జస్ట్ తడిగుడ్డు పెట్టి తుడిచేసి ఇంకా బొట్టు పెట్టుకుంటున్నాననమాట జస్ట్. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత ఫస్ట్ రైస్ పెట్టేస్తున్నాను పులిహోరకి. ఒక పక్క పులిహోరకి, ఒక పక్క పరమాన్నానికి కూడా పెట్టేశాను. ఇంకా చింతపండు కూడా నానబెట్టేసాననమాట. సో, ఇంకా ఈరోజు నా అవుట్‌ఫిట్ అయితే జస్ట్ నార్మల్‌గా వర్క్స్ అన్నీ చేయాలి కాబట్టి జస్ట్ నార్మల్‌గా వేసేసుకున్నాను. హెడ్ బాత్ చేశాను కదా! నేను సీరం అప్లై చేసుకుంటున్నాననమాట. జస్ట్ ఫ్రిజ్జీగా ఉండకుండా ఉంటది, బావుంటది అని చెప్పి. నాకు దాని స్మెల్ నచ్చుతది. సో, మీకు కూడా చెప్తున్నాను అందుకే. సో, ఇది నా అవుట్‌ఫిట్ వచ్చేసి. ఎలా ఉందో కమెంట్‌లో చెప్పండి. లింక్ కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి. నేను మీకు పర్సనల్‌గా పెడతాను. సో, ఇంకా ఇది పరవన్నానికనమాట రైస్. ఇంకా చెప్పాను కదా! ఒక పక్క పరవన్నానికి, ఇంకో పక్క పులిహోరకి అనమాట. ఎందుకంటే పులిహోరకి మనకి కొంచెం రైస్ గట్టిగా ఉండాలి. పరవన్నానికి మెత్తగా ఉండాలి. సో, అందుకే ఇంకా పెట్టేసాననమాట రెండు వైపులా. సో, ఇంకా ఇది బెల్లం తురుముతున్నాను పరవన్నానికి. నాకు నార్మల్ పరవన్నం, పంచదార పరవన్నం చేస్తే అస్సలు నచ్చదు. నాకు బెల్లం పరవన్నమే నచ్చుతది. సో, అదే నేను మా వాళ్ళకి కూడా అలవాటు చేశాను. మా బాబు కూడా బెల్లం పరవన్నమే ఇష్టంగా తింటాడనమాట. సో, ఇంకా నేను రైస్ వండేటప్పుడు అందులో ఏమంటారు అది పసుపు వేసేసుకుంటాను. ఎందుకంటే బావుంటది. నాకలా నచ్చుతది. ఎందుకంటే నేను మా అమ్మ వాళ్ళు చేసేటప్పుడు అలాగే చూశాను. సో, ఇంకా ఇది బయటికి కొన్ని మర్చిపోయాననమాట తెచ్చుకోవడం. అందుకు వెళ్తున్నాను. సో, ఇంకోసారి మన ముగ్గులు చూసేయండి. అలా తిరుగుతున్న ప్రతిసారి నేను ముగ్గులు చూసుకుంటాననమాట. సో, ఇంకా పసుపు కమ్ములు, ఇంకా మా వారికి జంధ్యం, ఇంకా ఆవాలు తెచ్చాననమాట షాప్‌కి వెళ్ళి. సో, ఇంకా ఇది పులిహోరకి రైస్ అనమాట. ఇంకా చింతపండు స్టవ్ మీద పెట్టేశాను. ఎందుకంటే చింతపండు పులిహోర చేస్తున్నాం కాబట్టి. సో, ఇంకా దద్దోజనంకి కొంచెం రైస్ పక్కన తీసేసి పెరుగు మిక్స్ చేసి పక్కన పెట్టాను. పెరుగు, సాల్ట్ వేసేసి దాంట్లోని పులిహోరలోని ఒకేసారి తాలింపు వేసేయొచ్చు అన్న దీంతో. సో, ఇంకా ఇది బెల్లం వేస్తున్నాను పులిహోరలో. మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. నార్మల్‌గా అందరికీ తెలిసిందే. కాకపోతే కొంతమంది ఉంటారు కదా నాలాంటి వాళ్ళు. సో, అందుకనమాట. ఏంటి అంటే పరమాన్నంలోని బెల్లం వేసేటప్పుడు స్టవ్ ఆపేసుకుంటే చాలా బెటరు. పాలు విరగకుండా ఉంటాయనమాట. సో, మా చింతపండుని చూసి భయపడొద్దు. అది పాత చింతపండు. సో, నేను దాంతోనే చేసేసాననమాట ఇంకా. ఇది పరమాన్నంలో తాలింపు వేసేసాను. అదే డ్రై ఫ్రూట్స్ అన్నీ. ఇంకా ఇక్కడ బయట కుకింగ్ చేస్తూనే పక్కనే వేరే పనులు కూడా ఉంటాయి కదా! అవి కూడా చేసుకుంటున్నాను. కాకపోతే ఇంకా ఇందులో చూపించట్లేదు. నేను నెక్స్ట్ వ్లాగ్‌లో అప్లోడ్ చేస్తాను అవన్నీ. సో, ఈ బిట్ అయితే చూసేయండి. అంటే గుమ్మానికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకుంటాం కదా! అదనమాట. సో, ఎలా పెట్టుకున్నాను ఏంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్‌లో యాడ్ చేస్తాననమాట క్లిప్స్. సో, ఇది మాత్రం జస్ట్ ట్రైలర్‌లా అనుకోవచ్చు. సో, ఇంకా మీరు కూడా ఇలానే ముందు రోజు ప్రిపేర్ చేసుకుంటారా? లేకపోతే ఆ రోజు ప్రిపేర్ చేసుకుంటారా అనేది కూడా చెప్పండి నాకు. సో, ఇంకా మా వాడు బయటికి వెళ్ళడానికి రెడీ అయ్యాడనమాట. జస్ట్ వాళ్ళ అత్తయ్య, నానమ్మ వాళ్ళ ఇంటికి అనమాట. సో, ఇంకా ఇక్కడే చెప్పులు వేసుకోవడానికి అడుగుతున్నాడు. సో, ఇంకా వేసుకొని స్టార్ట్ అయిపోయాడనమాట. నేను చెప్పాను కదండీ! ఇంకా 10 సార్లు తిరిగితే 10 సార్లు ముగ్గుని చూసుకొని మురిసిపోతుంటాననమాట. నాలాగా ఇంకా ఎంతమంది ఉన్నారో అని అనిపిస్తదనమాట ఒక్కొక్కసారి. లేకపోతే నేనే ఎలా ఉంటానో అనిపిస్తది. సో, నాలాగా ఎవరైనా ఉంటే మాత్రం నన్ను కూడా మీ గ్రూప్‌లో యాడ్ చేసుకోండి. సో, ఇంకా ఇక్కడ నుండి పులిహోర తాలింపుకెళ్ళిపోదాము. పులిహోర తాలింపులో కరివేపాకు ఈజ్ మెయిన్ ఇంగ్రీడియెంట్ అనమాట. నాకు అనిపిస్తది. చెప్పాను కదండీ! కరివేపాకు ఏస్తే మాత్రం అసలు టేస్టే వేరేగా ఉంటదనమాట. సో, పులిహోర చూసి అస్సలు భయపడొద్దు. పులిహోర కలర్ అలా వచ్చినా సరే టేస్ట్ మాత్రం చాలా బావుంది. చాలా అంటే చాలా. సో, కొంచెం ఆవు నెయ్యి వేసుకొని మిగతాది ఆయిల్ వేసుకున్నాను నేను. సో, ఇంకా పల్లీలు, పప్పులు, ఆవాలు మెయిన్ కదా! కాకపోతే నాకు ఆవాలంటే అస్సలు నచ్చవండి. ఎందుకో తెలీదు అస్సలంటే అస్సలు నచ్చదు. కాకపోతే పులిహోరలో వేస్తాను. ఎందుకంటే అవే టేస్ట్ ఇస్తాయి అంటారు. నాకెందుకో తెలీదు గానీ అస్సలంటే అస్సలు నచ్చవు. అవి ఎప్పుడు ఎందులో వేసినా సరే ఏరుకొని తింటాననమాట. అంత చిరాకు. కాకపోతే ఇందులో వేయాలి కాబట్టి తప్పదు. ఇంకా కరివేపాకు లేకపోతే మా అత్తయ్య పంపించిందనమాట. ఇంకా అదే వేసేసాను. కరివేపాకు వేసుకున్న కూడా వేసుకున్నాను. స్మెల్ చాలా బాగా వస్తదండి. ఇంకా ఈవెన్ చారులో కూడా తాలింపులో కరివేపాకు వేస్తే చాలు ఇంకేం ఎయ్యక్కర్లేదు అనిపిస్తది నాకు. సో, ఇంకా పక్కనైతే చూస్తున్నారు కదా! పులిహోర పరమాన్నం అయిపోయింది ఆల్రెడీ. మొత్తం పక్కన పెట్టేసాను. ఇంకా ఇది పులిహోర తాలింపు అనమాట. ఇంకా నేను 3 రకాల ప్రసాదాలు చేసుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైము బూరెలు చేద్దామని చాలా ప్రిపేర్ అయ్యానండి. కాకపోతే బూరెలు కాదు బడిసికొట్టాయి అనమాట. అస్సలంటే అస్సలు బా రాలేదు. పప్పు ఉండవ్వట్లేదు. అక్కడ పిండేమో మిక్స్ అయిపోతుంది. అస్సలు బాలేదనమాట. సో, గారెలు చేశాను. పర్లేదు బానే వచ్చాయి. సో, ఇంకా ఇందులో అయితే తాలింపు వేసేస్తున్నాను దద్దోజనంలో. ఫస్ట్ ఆయిల్ పడిపోయిందనమాట. ఇంకా లైట్‌గా కొంచెం ఆయిల్ తీసేసి ఇంకా పులిహోరలో వేసేసాను. అంటే ఆయిల్ కాదండి తాలింపు.
మిగతాది. సో చెప్పాను కదా రెండిటికి ఒకసారి పెట్టేసుకున్నాను తాలింపు అని చెప్పి. సో ఇంక పులిహోరలో తాలింపు వేసేసి మిక్స్ చేసేసుకున్నాను. పులిహోర చూసి మాత్రం అసలు భయం పడొద్దు. జస్ట్ కలరే అలా ఉంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా దద్దోజనం, పరమాన్నం, పులిహోర అనమాట ఈరోజు నాది. సో ఇక్కడితో అయితే నేను వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నానండి. నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. సో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో అనమాట. నేను ఎలా చేసుకున్నాను అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక్కడి వరకు చూసారంటే మన వీడియో కొంచెమైనా నచ్చుంటుంది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్స్ అ లాట్ అండి. బాయ్.